ఏమండి అబ్బాయి పాస్ అయ్యాడా? పాయసం చేస్తాను. పాయసం కాదు, పాయసం కలిపెట్టి వెదవకి. చిచి అంటే మళ్ళీ పోయిందా మావయ్య? ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదే. బానే రాశానే, మిస్ అయి ఉంటుంది. నాన్న, నా ముందు వెనకాల నంబర్లు చూడు. ఎందుకురా? వాళ్ళ పేపర్స్ లో చూసి రాసావా? వాళ్ళే నా పేపర్ లో చూసి రాశారు. అందుకే వాళ్ళు కూడా పోయాయి. అమ్మయ్యా, వాళ్ళు పోయినాయా? నెల తక్కువ వెదవా. 2 ఏళ్లలో పూర్తి చేసిన ఇంటర్మీడియట్ లో 10 గుంజలో పాతిపోయావు. నీతో చదువుకున్న ఎదవలందరూ పెద్ద పెద్ద ఉద్యోగాల్లో సెటిల్ అయిపోయారా? ఆ ఎదవలతో మనకి ఎత్తు నాన్న. రేయ్, ఎదవ సన్నాయి సంగీతాలు ప్లే చేసావంటే నేను చంపేస్తాను. ఇంకో ఇడ్లీ తిన్నా. రే జోకర్ వెదవా, నేను ఇలా తిరుగుతుంటే తినేలా సహిస్తుందరా నీకు? అదేంటో నాన్న, పద్దు చేత్తో టిఫిన్ తింటుంటే మీ తిట్లు కూడా ఆమ్లెట్ లా అరిగిపోతున్నాయి. ఏంటండి అలా తిడతారు పసిగుడ్డుని? వీడు పసిగుడా? పెళ్లి చేస్తుంటే వీళ్ళంటి 10 మంది వాళ్ళని 10 మందిని కానీ ఉండేవాడు. మరీ 10 మందినా? ఊరుకోండి నాన్న, సిగ్గేస్తుంది. సిగ్గు లేదురా నీకు? ఎప్పుడు బాగుపడతావురా? పొద్దున్న లేచినప్పటి నుంచి ఆ 10 మంది బ్యాచ్ తో నాటకాలంటూ తిరగడం. చిచి. తమ్ముడు గురించి టెన్షన్ పడకు, చూస్తూ ఉండు. ఏదో ఒక రోజు మీరు గర్వపడే స్థాయికి తప్పకుండా వస్తాడు. రేయ్, మీరంతా ఇలా గారాబం చేపెట్టి వాడు ఏ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాడు. అగ్రజ, మాకు ఒక స్మాల్ డౌట్. మీరు నేను ఒకే తండ్రి గర్భంలో జనించినాము కదా, మీరు నల్లగా మేము తెల్లగా ఎందులకు? పురాణాల్లో ఏలడితే ఏలు ఇరిసేత్తండ్రు ఈ చేతవా. ఏంట్రా ఈ లిప్స్టిక్ పోయిడా? నేను సేతనే, హనుమంతుని కాదు. సరిగ్గా పోయా. రాగరా ఏంట్రాడు? నా పిల్లల మొహన్ రంగేస్తున్నాడా? రంగంలో దించడానికి ట్రైలింగ్ చేస్తున్నాడా? వాడి ముఖానికి ఇంకా రేజర్ పడలేదు. అనుమానించడానికి అద్దు పద్దు ఉండక్కర్లేదా? అది అద్దులు దాడితే నేను పద్దులు రాసుకోవాలి ఇక్కడ. అయినా నీకే అది నీ పెళ్ళం కాదు కదా, ఎన్నైనా చెప్తావు. అసలు ఈ నాటకాల్లో నమ్మటానికి వెళ్ళలేదు రోజు. నారాయణ నారాయణ. ఏమో ఆ స్త్రీకి మీరేమోదురు? ఇస్త్రీ పెట్టిని, అది నా పెళ్ళం. ఏ అనుమానం వచ్చి? ఏంట్రోయ్ అనుమానించే రేసి నీకు కూడా ఇచ్చింది అది? ఏంటి కదా? నా అనుమానము నిజంగా సీత నీ సతియేనా లేదా అక్కడున్న రాముడు సతియా? కృష్ణుడి గట్టప్పుడు బతికిపోయావురా, లేకపోతే సచ్చుండేవాడివి. చెప్పాను కదా అది నా పెళ్ళమని. కోపం వలదు. ఇచ్చట పరిస్థితులు చూసి అతగాడే తన భర్త అని నాకు అనుమానం కలిగినది. శాంతముతో నా అనుమానం తీర్చిన నా శిరోభారం తగ్గును. సరే, నీ అనుమానం ఎలా తీర్చాలరా? నీవిప్పుడు తనని ఇంటికి పిలిచినా నీతో వచ్చినచో నీ సతియే, రానిచో రాకపోతే తోలు డోలైపోదేటి. సరే ఇంటికి వెళ్ళిపోదాం పదా. నువ్వెప్పుడు పిలిస్తే అప్పుడు రావాలా ఏంటి? నాకు నాటకం ఉంది, నేను రాను. నువ్వెళ్ళు. రావే. నేను రాను. నేను పిలిస్తే రావా? చేతి వెళ్ళిపోయిందా? ఎలా? అవును, దాని మొగుడే రావణాసురుడిలా వచ్చి బలవంతంగా లాక్కెళ్ళిపోయాడు. నేను అడిగింది ఇప్పుడు చేతి క్యారెక్టర్ లేకపోతే ఎలా అని. నేనున్నాను కదా. నారాయణ నారాయణ. ఒకసారి అర్థం నీ మొహం చూసుకో. సీత గడ్డపేస్తే సూర్పనకలా ఉంటావు. అవునరా, సీతా స్వయంవరం ఎపిసోడ్ లో నారదుడు క్యారెక్టర్ లేదు కదా, మరి ఈడెవడు? ఎవరైతేనేమి, నా ఉద్దేశము మీ లోటు భర్తీ చేయుటకు మా దగ్గర రంభ, ఊర్వశి, మేనక లాంటి వారు చాలా మంది ఉన్నారని. ఇప్పుడు అర్థమైందిరా, గెటప్ చూసి నటుడు అనుకున్నాను. నీకు చాలా రకాల బిజినెస్లు ఉన్నారా? నారాయణ నారాయణ, నేనన్నది మా నాటక మండలిలో నటీమణుల గురించి. ఓహో, నీ టింగ్ వ్యాపారాన్ని కవర్ చేయడానికి నాటక మండలిని కోటింగ్ ఇచ్చావా? బాగుందిరా. మీరు మమ్మల్ని నమ్ముటలేదు. సర్లే పిలిపించు. నీవే పిలువుము. నువ్వు పిలిస్తే రాదా? మీ లావాదేవీల మధ్యన నేనెందుకు? నీవే పిలిచిన సబబు. అవునా? అయితే ఒకసారి ఫోన్ చేయి. అక్కర్లే. నేత్రములు మూసి మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధితో యమజ 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 అని పిలిచిన ఎక్కడున్నను నీ చెంత వాలును. ఏంటో. అవునా? సర్లే ట్రై చేస్తాను. నిజంగా అమ్మాయినా? ఉండు చూసొస్తా. రై, నువ్వు ఎవడివి? లక్ష్మణుడివి. సీతను అలా చూడకూడదు. నువ్వు అలా చూడొచ్చా? నేను రాముణ్ణి. అవును, దీన్ని తీసుకొచ్చిన టింగ్ అడేడి. నువ్వు మామూలుడు కాదురా, ఎక్కడ పట్టావు కానీ పిల్ల ఉల్లిపాయ మీద నిమ్మకాయ రసంలో భలే ఉంది. అవును, నేను అలా పిలవగానే విత్ కాస్ట్యూమ్స్ తో 108 కంటే స్పీడ్గా వచ్చేసింది. కాంపిటీషన్ ముందే సెట్ చేసావేంటి? ఎలా సెట్ చేస్తేనేమి, నాటకం మొదలు పెట్టడం మా కర్తవ్యం. అదే మీకు ముఖ్యం. నాటకం స్టార్ట్ చేయమంటే లోపల కాపురం స్టార్ట్ చేశారా ఏంట్రా? ఆడియన్స్ సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. కొన్ని సెకండ్లలో సీతా స్వయంవరం ఘట్టం ప్రారంభం. ముందు స్క్రీన్ అయితే ఇప్పుడు ఇల్లిరిసే
ఫస్ట్ పార్టిసిపెంట్ రావణాసురుడు. అటులనే వెళ్ళి విరగదీసేదా. ఓ ఎరా తాగొచ్చావా? తాగితే కరెక్ట్ గా వచ్చేవాడిని. హాయ్, హౌ ఆర్ యు? ఇంత వెయిట్ గా చేసావు. ఈ రాములు లేకపోతే రావణాసుడు చచ్చిపోయాడు తెలుసా? అమ్మో, ఇది కూడా వెయిట్ గా చేస్తావు. సాయంకాలం పేమెంట్ రా చెప్తాను. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. రే నరేష, నాటకం రెస్పాన్స్ అద్దరిపోయిందిరా. ఇదిగో నీ డబ్బులు, నీ పెళ్ళాం డబ్బులు. రే నీకు హేరే అనుకున్నాను, బ్రెయిన్ కూడా పోయిందా? నాకు పెళ్ళం ఎక్కడదా? ఇందాక స్టేజ్ మీద సీత రే చూసిన ప్రతి ఓడు నిజంగానే నీ పెళ్ళామని ఫీల్ అయిపోయి అత్యంతలు కూడా అడిగేశారు తెలుసా? అవునా? భోజనం కూడా పెట్టించాల్సింది. ఇయర్ ఖాళీగా ఉందని అదే స్క్రీన్ ప్లే చెప్తే అమౌంట్ తగ్గిస్తా అనుకున్నావా? దాంతే బనేలు మానేసి బ్రాలేసుకుని తిరుగుతావు యాదవా. ఇటే మొగుడా, నిన్నే మొగుడా. ఏంటి ఇంకా క్యారెక్టర్ నుంచి బయటకు రాలేదా? అవును, నేను తీసుకొచ్చిన పెట్టమొహంగా డేడీ. సర్లే, ఆడంతా మాట్లాడుకున్నాడు తెలియదు కానీ ఇదిగో ఈ 1000 రూపాయలు ఉంచు. ఏంటి మామూలుగా అయితే 800, కానీ నీ ఫిగర్ కా ఫిగర్ తక్కువ అవుతుందని 200 ఎక్స్ట్రా ఇచ్చా. పండగ చేసుకో. మొగుడా, ఓ మొగుడా. ఏంటి ఆ 1000 రూపాయలు కూడా సరిపోలేదా? ఇదిగో ఈ 100 రూపాయలు కూడా ఉంచు. ఇంకా అంటే నాకు బ్యాండ్ పడిపోతుంది. అసలు నీకేం కావాలి? నీవే మొగుడా. ఇందాక నుంచి మొగుడా మొగుడా నో చంపేస్తున్నావు. నేను నీకు మొగుడినా? ఆ పంచభూతముల సాక్షిగా ఈ మండపమున మీరు నన్ను పెళ్లాడినారు కదా. ఇది రంగస్థలం, నిజ జీవితం కాదు. జీవితమే ఒక రంగస్థలం కదా మొగుడా. ఎదవ లాజిక్ లేకు. నువ్వెక్కడ తగిలేవా నాకు? నిన్ను కాదు, ఆ బ్రోకర్ నా సన్న అనాలి. మా దగ్గర రంభ, ఊర్వశి, మేనక లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని. నో డౌట్, ఇదంతా చిడతలోడు స్కెచ్చే. దీన్ని నాకు తగిలిచ్చేసి ఆడెస్కేప్ అయిపోయాడు. జాగ్రత్తగా డీల్ చేయకపోతే బతికి ఇక్కడ ఫెవికిక్ అయిపోతుంది. నువ్వు నన్ను వదలవా? పతి అడుగులే కదా పత్ని జాడులు. మొగుడా, మొగుడా. ఇదేంటి టీవీ రిపోర్టర్లో వెంట పడుతుంది? మొగుడా, మొగుడా, ఆగుము. ఓ మొగుడా. అబ్బా, రన్నింగ్ బాగా చేస్తున్నావురా. మంచి ఫామ్ లో ఉన్న దొంగలో ఉన్నావు. ఏం కొట్టేసేవేంటి? చైనా కాదు, రష్యా. ఏంటి ఎటకారం? లేకపోతే ద గ్రేట్ స్టేజ్ ఆర్టిస్ట్ నరేష్ ఫేస్ చూస్తే నీకు దొంగలా కనపడుతుందా? ఏ ఫేజ్ లో చూసినా అలా కనిపిస్తున్నారా? చూడు, నా లాంటి ఆర్టిస్టులు అంతే. ఆ వాటర్ లాగా ఆడియన్స్ మమ్మల్ని ఏ పాత్రలో ఊహించుకుంటే అలాగే కనిపిస్తాం. సపోజ్ నువ్వు పోలీస్ కాబట్టి నీకు నేను దొంగలా కనిపిస్తున్నాను. అదే నువ్వు డాక్టర్ అనుకో, నీ కంటికి నేను పేషెంట్ లా కనిపిస్తాను. ఇది నా పెళ్ళాం కాబట్టి దీనికి నేను మొగుడులా కనిపిస్తున్నాను. పదా పెళ్ళాం మొగుడు. అమ్మయ్యా, బతికాను. ఏ చేయి వదులు. నాకు ఇటులన్నీ బాగున్నది మొగుడా. నాకు మాత్రం యాసిడ్ లో హ్యాండ్ పెట్టినట్టుంది. వదులు. ఇప్పుడు మనం ఒక ఆట ఆడుకుందావా? ఇంతకు మునిపే ఆడుకుంటుంది కదా. ఇది ఇంకొక ఆట. నువ్వు 1 నుంచి 10 వరకు కళ్ళు మూసుకుని లెక్క పెట్టి తెరవాలి. తెరిచినచో నేను చెప్తాను కదా, ముందు మూసుకో. సరే. 1 2 3 4 5 6 7 8 9 10. స్వామి, ఒక్క కొబ్బరికాయ కొట్టి 100 వరాలు 1,000 కోరికలు కోరుకునే రోజులివి. కానీ నేను 1,00,000 వ్రతాలు చేసినా నేను కోరుకునేది మాత్రం ఒక్కటే. నాకు కాబోయే భర్త నాకన్నా గొప్ప భక్తుడై ఉండాలి. అది మాత్రం నెరవేర్చు స్వామి. అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతా
అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం. రామా రామచంద్ర మార్వలస్, అద్భుతం. నాకు తెలిసి కీర్తన్ని ఎంత రుచిగా ఎవరూ పాడలేదు. ఏదో మీ అభిమానం. పొట్లకాయలా ఉన్న మీలో ఎంత గొప్ప గాయకుడు ఉన్నాడంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు శ్రీరామదాస్ సినిమాలో రాఘవేంద్రరావు గారు నాగార్జునకి బదులు మిమ్మల్ని పెట్టుంటే జనం పిచ్చెక్కిపోయేవారు తెలుసా. అందుకే పెట్టలేదు. కాళిదాస్ గారు మీరు కాస్త కాముగా ఉంటారా? అలాగే. నేనైతే మీ పాటలో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాను. మా జూనియర్స్ కూడా. జూనియర్స్? దాసు గారు అదేనమ్మా, ఆయన భక్తి ముందు మేమంతా జూనియర్సే కదా తల్లి. ఇంతకీ మీ పేరు? రామచంద్రన్. అరవోడు. మీరు అరవకండి. ఓహో, తమిళ. ఆమా, పదండి అలా గుడి చుట్టూ తిరుగుతూ మాట్లాడుకుందాం. అలాగే అలాగే. మీరు ఆవేశపడకండి, మీరు పదండి. జిలేబీ లాంటి తెలుగు అక్షరాలు చూసి తేనెపట్టు లాంటి తెలుగు కీర్తనలు విని మా తాతగారు ఈ తెలుగుదేశంలోనే సెటిల్ అయ్యి చివరికి తెగులొచ్చిన కోడిలాగా ఇక్కడే జై తుస్సుమన్నారు. అయ్యో అలాగా? మరి మీరేం చేస్తుంటారు? అంటే నామాలు పెడుతుంటారు. అదే శ్రీరామనామ కీర్తనని అంతటా ప్రచారంలో పెడుతుంటాను. వెరీ గుడ్. ఎక్కడుంటారు? తెలంగాణ వచ్చే వరకు ఇక్కడే ఉంటాను. నేను అడిగేది మీ అడ్రస్ అండి. హౌస్ నంబర్ 420 దొంగకోళ్ళ వీధి, స్టూవర్ట్పురం. స్టూవర్ట్పురమా? దాసు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. అవునండి, ఒక దొంగ వాల్మీకి ఎలా మారాడో చెప్తూ అక్కడ వాళ్ళని నా కీర్తనలతో మారుస్తున్నాను. మీకు రామాయణం మీద అంత కమాండ్ ఉంది కదా, మొల్ల రామాయణంలో మీకు నచ్చింది చెప్పండి. చచ్చింది గొర్రె. అదేమైనా రాగి సంగట జొన్న కూడా ఏది బాగుందో చెప్పడానికి రామాయణం ఆద్యంతం సేమేనే కదండి. కరెక్ట్. మిమ్మల్ని కలవడం నా అదృష్టం అండి. సేమ్ ఫీలింగ్. మిమ్మల్ని మళ్ళీ ఎక్కడ కలవచ్చు? ఏ బారులోనైనా కలవచ్చు. దాసు గారు, అదే ఏ బారులు తీరినా రామాయణంలో కలుసుకోవచ్చని ఆయన ఉద్దేశం. తప్పకుండా వస్తాను, ఎదురు చూస్తూ ఉంటాను. ఏంటి పీటర్ గారు, మాట్లాడితే 30 years ఇండస్ట్రీ అంటారు. యాక్టింగ్ లో పట్టలేదు, డైలాగ్ లో క్లారిటీ లేదు, ప్రతి దానికి కౌంటర్లు వేసేటవేనా? నేను కవర్ చేసుకున్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నా దూల తిరిగిపోయేది. సర్లేండి, మీ బిల్ ఎంత అయిందో చెప్పండి. 2,06,000. 6,000 కదా? ముందు రెండేంటి? అటు చూడు. ఏమైంది? దొంగ సచ్చినాడా, నీ ఓవరాక్షన్ చూసి చచ్చాడ్రా. అయితే మాత్రం ఈ 2 లక్షలతో నాకే సంబంధం లేదు. నాకుంది. రేయ్, మొదట నేను రౌడీనే, ఆ తరువాతే జూనియర్ ఆర్టిస్ట్ సప్లై ఏజెంట్ని. ఒక్కసారి కట్టకపోతే వాయిదా పద్ధతిలో కడతానని చెప్పు, అంతేకాని కాదు కూడదన్నావనుకో చెక్కేస్తా. దాసు గారు, పీటర్, అదే పీటర్ గారు, ఈ చెక్కు కోటాలు నరుక్కోటాలు ఎందుకు గాని చెక్ బుక్ రాగానే మీకు చెక్ ఇచ్చేస్తా. ఓకే. దాశరథి కరుణాపయోనిధి నువ్వే దిక్కని నమ్మడమా, నీ ఆలయమును నిర్మించడమా, నిరతము నిన్ను భజించడమా, రామకోటి రచించడమా, సీతారామ స్వామి నే చేసిన నేరమదేమి, నీ దయ చూపవదేమి, నీ దర్శనమీయవిదేమి, దాశరథి కరుణాపయోనిధి, దాశరథి కరుణాపయోనిధి. రామా, అయ్యో స్వామి పడిపోయారు. రామచంద్రన్ గారు, ఏమండి ఏమండి, ఏమైందండి? ఏమండి? చచ్చాడంటావా? చచ్చినా చావడు. ఒక్కసారి చూడండి. స్వామి, ఏమండి? స్వామి పోయారా? మరి నా బ్యాలెన్స్? అమ్మా,
బ్యాలెన్స్ ఏంటి? బ్యాలెన్స్ అంటే నా జీవితాన్ని బ్యాలెన్స్ గా నిలబడతానని మాటిచ్చారమ్మా స్వామి, మాటిచ్చారు. పెద్ద ఫోన్కు వేళ పడలేదు. హలో, ఏమిటి? అలాగా? నిజంగా? రామచంద్రన్ గారు, మీ నాన్నగారి ఆపరేషన్ సక్సెస్ అయిందట. కళ్ళు తెరవండి స్వామి. అప్పుడియా? ఆమా, నిజంగా? అవును. రియల్లీ? యా. శ్రీరామ, నా మొర ఆలకించవు తండ్రి. దాశరథి కరుణాపయోనిధి. కాపుతావా? ఇప్పటికి చాలా ఎక్కువైంది. నా బేటాల టైం అయింది. బేటాలా? బేటాలంటే హిందీలో బిడ్డలు. వీరంతా నా బిడ్డలాంటి వారు. వాళ్ళు వెళ్ళే టైం అయింది. అవునా దాస్ గారు? అవును. అవును, నేను ఇక్కడ ఉన్నాను మీకెలా తెలుసు? బాబా చెప్పారు. కిందేళ్ళ బాబా? మన బుచ్చికి బాబానే దాస్ గారు. రామచంద్రన్ గారు, మీ పాట అద్భుతం, మీ భక్తి అమోఘం. మీలాంటి మహాభక్తుణ్ణి ఎవరు పెళ్లి చేసుకుంటారో కానీ నిజంగా ఆవిడ చాలా అదృష్టవంతురాలు. ఆ అదృష్టం మీకెంత దక్కకూడదు. నేను ఇంతవరకు ఏ పరాయి స్త్రీని కన్నెత్తి కూడా చూడలేదు. అలాంటి నాకు మిమ్మల్ని చూస్తుంటే ఓ మీరాబాయ్, ఓ సక్కుబాయ్, ఓ కేర్ విద్య కనిపిస్తున్నారు. మీకు ఇష్టమైతే మీతోనే నా పెళ్ళి. సారీ అండి, నాకు ఆల్రెడీ నిశ్చితార్థం అయిపోయింది. తెలుసు. మీకెలా తెలుసు? అదే, ఆ శ్రీరాముడికి అంతా తెలుసని ఆయన ఉద్దేశం. పర్వాలేదండి, ఐశ్వర్యరాయ్ని ఎంతో మంది ఇష్టపడ్డారు, కానీ చివరికి అభిషేక్ బచ్చన్కేగా దక్కింది. సారీ అండి, నాకు కాబోయే భర్తను పరిచయం చేస్తాను. రండి రండి. హలగురు పెళ్లి కోసమే రోయ్ జీవితం పౌరుషం. ఏంటి న్యూసెన్స్? వద్దు, హలో ఎలా వెళ్ళు. ఏంటి గుళ్ళో న్యూసెన్స్? ఇంటికి పండి. సిరి ఎవడు? లేనా లే. ఏ సిరి ఎవడు? ఎవరి తాగుబోతు పాపి? ఇతనే నన్ను చేసుకోబోయేవాడు. రామరామా, ఇతన్నా మీరు చేసుకోబోయేది? నేనే. రామదాసుని చేసుకోవాల్సిన మీరు ఈ దేవదాస్తో సెటిల్ అవుతారా? ఇప్పటిదాకా తప్పదనుకున్నాను, కానీ ఇలా చూసిన తర్వాత వీడిని వదిలించుకోక తప్పదనిపిస్తుంది. తొందరపడకండి, బాగా ఆలోచించండి. ఇంకా ఆలోచించే ప్రసక్తే లేదు. డిసైడ్ అయ్యాను. సిరి, మీరే నా భర్త. अरे खरो खरो जरा जलसा हरसानी दपा मगरेसा अरे खरो खरो जरा जलसा అమ్మయ్యా, నా పని అయిపోయింది. మీడియా వాళ్ళు, ప్రెస్ వాళ్ళు వచ్చేసారు. అయ్యో, జుట్టుకు రంగయ్యి అంటే మర్చిపోయాడు మా ఆయన విధవ. ఏ తెలంగాణ కనిపిస్తున్నాయా? లేదు. లేదు కదా, అయితే ఓకే, షురూ చేయండి. నీ అమ్మ, నీ అక్క, నీ తల్లి, నీ చెల్లి, నీ ఆలి అందరూ ఆడోళ్ళే. స్త్రీకి మగవాడే. నీ అమ్మ ప్రియుడంటే మగవాడు అనాలే, మగవాడు అనుండే. స్త్రీకి మగవాడే. అయ్యో కాదు, నశించాలి, నశించాలి, సమాన హక్కుల కోసం పోరాడే వీర వనిత సిల్క్ షకీలా. కాదు, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. మన మహిళా సంక్షేమ నాయకురాలు లీలా రాణి. అమ్మని అమ్మ కాదు, అది సచ్చినోళ్ళు అంటారు. కర్మ కర్మ. ఏంది జ్యోతిలక్ష్మి, డబ్బులు ఇచ్చి తోలుకొచ్చినప్పుడు కొంచెం మంచోళ్ళం తేవచ్చు కదా. శ్రావణ మాసం కదక్క, లేడీస్ అంతా నోములు వ్రతాలు అంటూ గుళ్ళకు పోయారు. ఎవరు దొరక్క సెంటర్ లో కూలీలు తీసుకొచ్చా. సరి సరి, మీడియా వాళ్ళు వచ్చేసిండ్రు, కొంచెం గట్టిగా రూన్రి. మగవాళ్ళ దౌర్జన్యం, మగవాళ్ళ దౌర్జన్యం, స్త్రీకి రక్షణ. ఏంటండి ఆవిడ? ఈ రోజు ఒక సెన్సేషనల్ కేసు హియరింగ్. సెన్సేషనల్ కేసా? అవును.
ఇలాంటి కేసు కోర్టుకు రావడం బహుశా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి కావచ్చు. ఏంటా కేసు? రేప్ కేసు. అలాంటి విధవల్ని కోర్టుకు తీసుకురాకూడదండి. నడి రోడ్డు మీద నిలబెట్టి రాళ్లతో కొట్టి చంపాలి. మీరు మ్యాటర్ తెలుసుకోకుండా ఆడుతున్నారు. రేప్ అటెంప్ట్ జరిగింది అమ్మాయి మీద కాదు, అబ్బాయి మీద. అంటే మగాడు మగాన్నే రేపు చేయబోయాడా? కాదండి బాబు, ఒక అబ్బాయిని ఒక అమ్మాయి రేప్ చేయబోయింది. ఎంత అదృష్టం. కొంచెం ఆ అమ్మాయి అడ్రస్ చెప్తారా? అయినా రేపు చేయబోతే కోఆపరేట్ చేసి చక్కగా చేయించుకోక కేసు పెట్టినా క్రాక్ గడవుడు. ఏంటి లీలారాణి గారు ఇది? ఆ అమ్మాయి వల్ల అన్యాయం జరిగింది లాయర్ గారు అని అబ్బాయి కేసు పెడితే అమ్మాయికి న్యాయం చేయమంటారు ఏంటి? అదంతా మాకు తెలియదు. మాకు తెలిసింది ఆడవాళ్ళు సపోర్ట్ చేయడమే. అంతే. అంటే మీ ఆడవాళ్ళు రేపులు చేస్తే నోరు పూసుకొని చేయించుకోవాలా? ఏ రేపులు మీ మొగోళ్ళకే సొంతమా? మీరు చేయొచ్చు గాని మేము చెయ్యొద్దా? చెయ్యొచ్చు. ఒక ఆడది మా ఆడజాతి పరువు నిలబెట్టడానికి ఒక మొగోడిని బలాత్కారం చేయబోతే దాన్ని అడ్డుకుంటారా? స్త్రీకి అన్నిట్లో సమాన హక్కులు ఉన్నప్పుడు ఒక్క రేపు విషయంలో మాత్రం మా కోట మాకు ఎందుకు ఉండొద్దు? మీరేం కష్టపడి రేపులు చేయనక్కర్లేదు. మీరు ఇలా మా భుజం మీద చేస్తే చాలు మా మగాళ్ళు ఈజీగా లొంగిపోతారు. ఏం బ్రదర్స్ చూసారా? మీ ఆడలలాగా మా మగాళ్ళు ఏమి ఇబ్బంది పెట్టరు. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. ఏమయ్యా రాజనాల, ఇక మొదలెట్టు. రాజబాబు అని నా స్వాతిముత్యం ఎస్ఐ ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వచ్చి ఓ రూమ్ అద్దెకు తీసుకున్నాడు. ఆ ఇంటి ఓనర్ కూతురైన సిల్క్ షకీలా నా క్లయింట్ మీద కన్నేసి కాళ్ళు చేతులు కూడా వేద్దామని తన రూమ్కి వెళ్ళింది. తను ససేమిరా ఒప్పుకోలేదు. దాంతో బలవంతంగా ఒక మగాడిని కూడా చూడకుండా మానభంగం చేయడానికి ప్రయత్నించిందండి. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నా క్లయింట్ మానభంగం చేయబోయింది అనడానికి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? రేప్ చేసే వాళ్ళు 4 వీడియో కెమెరాలు 4 సాక్షులను పెట్టుకొని రేప్ చేయరమ్మా. ఆయన ఏదో వాదించాలని వాదిస్తావు గానీ నీకు మాత్రం తెలియదా ఏంది? నువ్వు ఉండమ్మా, నువ్వు చెప్పవే. కామంతో మంచి ఫాములో ఉన్నా నేనా? నువ్వు కాదు, మీ షకీలా రాక్షసంగా క్రూరంగా నా క్లయింట్ మీద పడింది. కానీ అదృష్టం బాగుండి ఆ రోజు నా క్లయింట్ టాంటెక్స్ డ్రైర్ వేసుకున్నాడు కాబట్టి విఐపి డ్రైర్ వేసుకున్నాడు కాబట్టి తన శీలాన్ని రక్షించుకున్నాడు. కానీ రేపు ఎప్పుడైనా ఈ షకీలా వల్ల నా క్లయింట్ రేప్ అయితే రేపు అతను ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఇలియానా, ఆర్తి అగర్వాల్, సాక్షి శివన్, కరీనా కపూర్, కత్రినా కైఫ్ లాంటి పతిపతులు పుట్టిన ఈ కర్మభూమిలో షకీలా లాంటి కామపిశాచి ఉండటం ఈ సొసైటీకి డేంజర్. కాబట్టి ఈ షకీలాని కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని నానా రకాలుగా బతిమలాడుకుంటున్నారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇది నా క్లయింట్ షకీలాపై జరుగుతున్న కుట్ర. నాకు తెలిసి ఏ ఆడది మగాడిని రేప్ చేయలేదు, సాధ్యపడదు కూడా. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఏంటి? నో పర్సనల్స్. జయశీల, సార్, ఆడది మగాడిని రేప్ చేయడానికి వీల్లేదు అని చెప్పడానికి నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా? ఏమీ లేదు సార్. వెళ్ళి కూర్చో. ఏమయ్యా రాజబాబు సార్, ఆడదానికి కొంగు తగిలితేనే పూరిలా పొంగిపోయే మగాళ్ళున్న ఈ రోజుల్లో మీద పడ్డా నో అని చెప్పి ఈ పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నావు? సార్, మనకు నచ్చిన బట్టలు మనం వేసుకుంటాం, నచ్చిన భోజనమే చేస్తాం, నచ్చిన సినిమాలే చూస్తాం. అలాగే రేపు మనం పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మనం కాదు, నువ్వు. అదే నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పవిత్రంగా ఉండాలని కోరుకున్నప్పుడు నేను కూడా అంతే పవిత్రంగా ఉండాలి కదా సార్. ఎస్ యు ఆర్ రైట్. నీ రేప్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందయ్యా. అసలు ఆ రోజు ఏం జరిగిందో కాస్త వివరంగా చెప్పు. ఆ రోజు నేను నా పోలీస్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని రూమ్కి వచ్చాను. స్నానం చేసి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి మీరా విప్పుకోవాల్సిన టైంలో అలా కప్పుకుంటావి చొలేస్తుందా? సిగ్గేస్తుంది. చూడాల్సినవన్నీ కన్నుల్లోంచి చూసేసా, ఇంకెందుకు సిగ్గు? అంతా చూసేసారా? మొహం మాత్రం చూడలేదు. పరాయి మగాళ్ళు స్నానం చేస్తుంటే అసహ్యంగా చూడటం ఏంటండి? నాకంటూ సొంత మగాళ్ళు ఎవరూ లేరు, అందుకే నిన్ను చూద్దామని వచ్చా. ముట్టుకోకండి. నాకేం అంటురోగాలు లేవు. చేయండి. వేసింది తీయటానికి కాదు, కావాలంటే నువ్వు వేసుకో. చిచి, నేను ఆ టైప్ కాదు. నేను మాత్రం ఆ టైపే. మర్యాదగా నా అద్దరం నుంచి బయటికి వెళ్ళండి. నువ్వు ఊ అంటే నాతో పాటు ఇల్లు కూడా నీదైపోద్ది. ఈ కాలనీ మొత్తం నాదైపోయినా నువ్వు అన్ను ఊహు అంటాను. రిక్వెస్ట్ చేస్తుంటే రిజెక్ట్ చేస్తానంటమ్మా. ఏంటి మా మమ్మీకి చెప్తావా? నీకెందుకు లేసురమ్మా, నేనే చెప్తాను. ముంతేజ్ మమ్మీ, ముంతేజ్ మమ్మీ. ఏంటి బేబీ, ఏమైంది? రాజ్ బాబు చూడు, రమ్మంటుంటే పొమ్మంటున్నాడు. నేను ఇంట్లో ఉన్నానని సిగ్గుపడుతున్నాడేమో. నేను అలా సెకండ్ షోకి వెళ్ళొస్తాలే. మా ముంతాజ్ మమ్మీకి నేనంటే చాలా ఎఫెక్షన్. చూస్తే తెలుస్తుందిగా. ఇంకెందుకు ఆలస్యం? రాను. మూడేడైనా మార్చి మే అయినా నేను నీకు లొంగను. నువ్వు లొంగేదంటే పొంగు, నేనే లొంగ తీసుకుంటాను. కన్నే మనసే గిల్లొద్దు, దోపిడి చేసే చూపులతో
పొడిచావు ఈ కత్తితో పొడుస్తావా? కాదు, నేనే పొడుచుకుని చచ్చిపోతాను. అలా ఆ రాత్రంతా ఖర్చు చూపించి నా మానను కాపాడుకుని పాలోడు పేపరోడు చెక్ బయటపడ్డాను సార్. ఇంత దారుణమైన అటెంప్ట్ జరిగాక ఊడిన లుంగితో సీలింగ్ ఫ్యాన్ ఉరేసుకోకుండా ఈ కేసును కోర్టు దృష్టికి తీసుకొచ్చిన నీ మగతనాన్ని అభినందిస్తున్నాను. యువర్ ఆనర్, నా క్లయింట్ ఆ నేరానికి పాల్పడడానికి వెనక ఓ బలమైన రీజన్ ఉంది. ఏమిటది? ఈ కుర్రాడు రోజు డాబా ఎక్కి నా క్లయింట్ చూస్తుండగా కట్రాడితో ఎక్సర్సైజులు చేసేవాడు. అది కూడా లేకుండా చేయాలన్న నీ ఉద్దేశం? ఆశ దోశ. నో, అలా ఎక్స్పోజింగ్ చేస్తూ నా క్లయింట్ రెచ్చగొట్టాడు. అంటే నీ క్లయింట్ నేరం చేసిందని ఒప్పుకున్నట్టేగా? రెచ్చగొట్టి నా చచ్చు పినుగులా పడి ఉండడానికి నా క్లయింట్ రాయి రప్ప కాదు, చికెన్ మటన్ తినే మామూలు మనిషి. ఆ మాటకొస్తే మేము తింటున్నాం పిస్సు ప్రాణం. పొద్దు నుంచి రెచ్చగొడుతుంది జనంతో సహా. మేమేమైనా కంట్రోల్ తప్పామా? సార్, నేను అతను అలా చేసింది మోహన్తో కాదు, కామంతో అని తెలుస్తుందిలే. కాదు, రాజ్బాబుని నేను డీప్ గా లవ్ చేస్తున్నాను. నువ్వంత విపరీతంగా ప్రేమిస్తే ఒక లెటర్ రాసి మీ తమ్ముడితో పంపించొచ్చుగా. నాకు తమ్ముడు లేడు సార్. అయితే ఏ SMS ఇవ్వాలి గాని రేపెందుకు చేశావు? రేపెందుకు చేస్తారో మీకు తెలీదా సార్? బోల్లో నిలబడి బోడి ప్రశ్నలే అడిగిన దానికి సమాధానం చెప్పు. అతన్ని పాడు చేస్తే ఇంకే అమ్మాయి తన్ని చేసుకోదు, చచ్చినట్టు నన్నే పెళ్లాడతాడని ఆశపడి ఆవేశపడ్డాను. విన్నారుగా యువరానర్? నాకేం చెవుడలేదు. సిల్క్ షకీలా అనబడే ఈ ముద్దాయి నేరం చేసినట్టు రుజువైంది కాబట్టి 6 నెలల పాటు స్త్రీల ప్రత్యేక జైల్లో ఉండేలా శిక్ష విధించడమైనది. ఇది అన్యాయం, అక్రమం. ఇదే ఓ మగవాడు ఆడదాన్ని రేప్ చేస్తే 6 నెలలే శిక్షిస్తున్నారా? మినిమం 7 ఏళ్లు శిక్షిస్తున్నారు. అంటే శిక్ష విషయంలో కూడా మా ఆడవాళ్ళను చిన్న చూపు చూస్తున్నారా? మీ తీర్పును నేను అడ్డంగా ఖండిస్తున్నా. ఎవరావిడ? లీలారాణి అని స్త్రీ సంక్షేమ నాయకురాలు సార్. ఏం చేస్తా ఉంటుంది? మొగుడుతో కాపురం తప్ప అన్నీ చేస్తుంటది. ఆడది రేప్ చేసినా మర్డర్ చేసినా స్త్రీకి న్యాయం జరగాలంటూ అలా 10 మంది ఆడవాళ్ళని వెనకాలేసుకొని మీడియా ముందు గొడవలు చేస్తుంటది. బాగా పబ్లిసిటీ పిచ్చిలేండి. నన్నే కామెంట్ చేస్తున్నారా? నువ్వు బయటికి రారా చూసుకుంటా. నీ చూసారా జడ్జి గారు మీ ముందే ఎలా తొడగొడుతుందో? మేనర్స్ లేకుండా కోర్టులో అరిచి తొడగొట్టినందుకు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద 7 ఏళ్ల పాటు కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాను. తీసుకెళ్లి లోపలేయండి. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్